గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. వయసు పెరుగుతున్నప్పుడు శరీరానికి కొన్ని పోషక విలువలు అవసరం అవుతాయి. అందులో ముఖ్యమైనది కాల్షియం. శరీరానికి ఆ కాల్షియంని అందజేయడానికి కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము. కానీ కాల్షియం టాబ్లెట్లు ఎక్కువగా వాడేవారికి కిడ్నీలో స్టోన్స్ వస్తాయని తరచూ వింటూ ఉంటాము. న్యాచురల్గా దొరికే పదార్థాల నుంచి కాల్షియంని పొందినప్పుడు శరీరం త్వరగా అబ్జార్బ్ చేస్తుంది. పాలతో శరీరానికి తగినంత కాల్షియం దొరుకుతుంది. పిల్లలంటే అరాయించుకోగలరు, కానీ పెద్దవాళ్ళు పాలు తీసుకుంటే అరగటం కష్టం. రోజువారీ శరీరానికి తగినంత కాల్షియంని పాల విరుగుడు నుంచి కూడా పొందవచ్చు. పాల విరుగుడు తీసుకుంటే పాలలాగా కాకుండా త్వరగా అరుగుతుంది. కాబట్టి వయసు మళ్ళేవారు రోజు కొంత పాల విరుగుడు తింటే శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. ఊరికనే పాల విరుగుడు తినమంటే కష్టంగా అనిపిస్తుంది. దాన్ని ఎంతో సింపుల్గా ఒక స్వీట్ డిష్గా తయారు చేసుకుని తీసుకుంటే రుచిగాను ఉంటుంది, పోషక విలువలు అందుతాయి. ఈరోజు గాయత్రి వంటింట్లో పన్నీర్ డెజర్ట్ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పాలు 500 మిల్లీలీటర్లు, పొడి చేసిన పంచదార 2 టీ స్పూన్లు. పంచదార వాడటం ఇష్టం లేని వారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని కూడా వాడచ్చు. బాదం పప్పులు 10. కావాలనుకుంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. పాలని విరవటానికి ఏమేం వాడచ్చో ఇంతకుముందు హౌ టు మేక్ పన్నీర్ మూవీలో విశదంగా తెలుసుకున్నాం. ప్రతిరోజు తయారు చేసుకునేటప్పుడు న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోనే ఒక స్టార్టర్ స్టాక్ని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో ముందు చూద్దాం. ఒక జగ్గులో 600 మిల్లీలీటర్ల మజ్జిగని తీసుకోండి. ఆ మజ్జిగకి 600 మిల్లీలీటర్ల నీళ్లు పోసి కలపండి. ఈ జగ్గు మీద మూత పెట్టుకుని దాన్ని కదపకుండా ఓవర్ నైట్ పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టకండి, రూమ్ టెంపరేచర్లోనే ఓవర్ నైట్ పక్కన పెట్టండి. అలాగే ఒక కప్పులో 10 బాదం పప్పులు తీసుకుని అవి మునిగేదాకా నీళ్లు పొయ్యండి. ఈ బాదం పప్పుల్ని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోండి. మరునాడు పొద్దున గమనించండి, మజ్జిగ పైకి నీళ్లు తేటలాగా తేలినాయి. ఈ మజ్జిగ తేటని మజ్జిగ నుంచి వేరు చేయాలి. జగ్గుని కదపకుండా జాగ్రత్తగా ఈ మజ్జిగ పైకి తేలిన తేటని వేరే జగ్గులోకి మార్చుకోండి. జగ్గుని కదపకండి, లేకపోతే తేటాను మజ్జిగ రెండూను కలిసిపోతాయి. ఈ రకంగా తేటనంతటిని కలెక్ట్ చేసి పెట్టుకోండి. మజ్జిగని ఓవర్ నైట్ పక్కన పెట్టాం కాబట్టి ఫెర్మెంట్ అవుతుంది. కానీ ఫెర్మెంట్ అయినప్పుడు వచ్చే పులుపంతా ఈ తేటతో బయటికి వచ్చేసింది కాబట్టి ఆ మజ్జిగని మామూలుగా వాడుకోవచ్చు. ఆ మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లబరుచుకోండి. దాంట్లో తగినంత జల్జీరా పౌడర్ వేసుకుని కలపండి. ఆ పైన మగ్స్లో పోసుకుని వెంటనే సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా బటర్ మిల్క్ డ్రింక్ తయారైంది. ఇక్కడ బాదం పప్పులు కూడా నానినాయి. ఒక బాదం పప్పుని తీసుకుని దాని పైపెచ్చుని తీయండి. రాత్రల్లా నాని ఉన్నాయేమో పైపెచ్చు తేలిగ్గా వచ్చేస్తుంది. ఇదే రకంగా మిగిలిన బాదం పప్పులన్నింటికీను పైపెచ్చుల్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ డెజర్ట్ని తయారు చేసుకుందాం. ముందుగా పాలని కాయాలి. ఒక గిన్నెలోకి 500 మిల్లీలీటర్ల పాలని పోయండి. ఆ గిన్నెని తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని కాయండి. పాలు పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాగిన పాలలో నుంచి సుమారు 50 మిల్లీలీటర్ల పాలను తీసి విడిగా ఒక బౌల్లో పెట్టుకోండి. ఇందాక మజ్జిగ తేటని విడిగా తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగ తేటని సన్నధారగా ఈ మిగిలిన పాలల్లో పొయ్యండి. తేటంతాను ఒక్కసారే పోయకూడదు, పాలని కలుపుతూ కొద్ది కొద్దిగా పోసుకోండి. ఇలా పాలు విరిగేదాకా మజ్జిగ తేటని కొద్ది కొద్దిగా పొయ్యండి. ఇక్కడ చూడండి, పాలు పూర్తిగా విరిగినాయి. ఇందాక ఈ జగ్గు నిండా మజ్జిగ తేటని తీసుకున్నాం కదా, పాలని విరిచిన తర్వాత ఈ మాత్రం తేట మిగిలింది. పాలని విరుచుకున్నాం కదా, ఆ మిశ్రమం చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ కానీ జార్ కానీ తీసుకుని దాంట్లో జల్లెడని పెట్టుకోండి. ఇప్పుడు ఈ చల్లారిన పాల విరుగుడు మిశ్రమంలో నుంచి
తేటని జల్లెడలో వేసుకుని వేరు చేయండి. ఇక్కడ చూస్తున్నారు, చెన్న అంతాను గిన్నెలో మిగిలిపోతుంది, నీళ్ళన్నీను కింద బౌల్లోకి వస్తాయి. ఇలా పూర్తిగా తేటనంతటిని వడగట్టి పెట్టుకోండి. ఈ తయారైన చెన్నాని అదే పళాన తినేయచ్చు. అలా తినలేని వారు దానిలో కొద్దిగా పంచదారని కలుపుకుని తినచ్చు. ఒక క్లీన్ బాటిల్ తీసుకోండి. అందులోకి ఇక్కడ మిగిలిన తేటలని పోసుకోవాలి. ఈ బాటిల్లోకి గరాటా పైన జల్లెడ పెట్టుకుని ముందుగా మిగిలిన మజ్జిగ తేటని అందులో పొయ్యండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ పాటి నిండింది కదా. ఇప్పుడు దాంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న తేటని జల్లెడ ద్వారా ఇందులో పొయ్యండి. ఈ రకంగా బాటిల్ నింపుకుని దాని మీద మూత పెట్టుకుని రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టుకోండి. మజ్జిగ తేట ముందుగానే పులిసి ఉంది కదా, కాబట్టి ఆ మిగిలిన తేట కూడా ఈ మజ్జిగ తేట వలన తేలిగ్గా పులుస్తుంది. ఇలా పులిసిన తేటని ఉపయోగిస్తే పాలు త్వరగా విరుగుతాయి. ఇంతవరకు చెప్పుకున్న ప్రాసెస్ నంతటిని మరునాడు రిపీట్ చేసి, అంటే మజ్జిగలో నీళ్లు పోసిన దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు ఏది చేశామో అదంతాను రిపీట్ చేసి మరొక బాటిల్ తేటని తయారు చేసుకుని పెట్టుకోండి. మూడో నాడు ఈ తేటను ఉపయోగించి ఏ రకంగా పాలు విరుగుతాయో చూద్దాం. ఇందాక స్టవ్ మీద పాలు కాయటం చూసాం కదా, ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించి పాలు కాద్దాం. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుని దాంట్లో 500 మిల్లీలీటర్ల పాలు పొయ్యండి. ఆ బౌల్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 5 నిమిషాల పాటు లేదా పాలు పూర్తిగా పొంగేదాకా కాయండి. పాలు కాగినాయి, కానీ బౌల్ని వెంటనే ఆ పళాన తీయకండి. ఒక గరిటె తీసుకుని పాలని కలపండి. ఇలా కలుపుకుంటే ఆ పాల లోపల ట్రాప్ అయి ఉన్న వేడి బయటికి వచ్చేస్తుంది. లేకపోతే ఆ పాలు పొంగి మీ వేళ్ల మీద పడే అవకాశం ఉంటుంది. ఇలా పాలని గరిటెతో కలుపుకున్న తర్వాత మిటన్స్ వేసుకుని జాగ్రత్తగా ఆ బౌల్ని ఓవెన్లో నుంచి బయటికి తీయండి. ఇప్పుడు ఈ పాలలో నుంచి సుమారు 50 మిల్లీలీటర్ల పాలని విడిగా ఒక బౌల్లో వేసుకుని పెట్టుకోండి. ఇక్కడ 2 బాటిల్స్ తేటని కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇందులో మొదటి రోజున కలెక్ట్ చేసి పెట్టుకున్న తేటని ఉపయోగించి ఈరోజు పాలని విరుద్దాం. పాలని గరిటెతో కలుపుకుంటూ ఈ తేటని సన్నధారగా కొద్ది కొద్దిగా పొయ్యండి. గుర్తుంచుకోండి, తేటనంతటిని ఒక్కసారే పొయ్యకూడదు. పాలని గరిటెతో కలుపుకుంటూ పాలు పూర్తిగా విరిగేదాకా తేటని పొయ్యండి. ఇక్కడ చూస్తున్నారు, పాలు విరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పాలు పూర్తిగా విరిగినాయి. ఈ బౌల్ని చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, సగం బాటిల్ తేటని ఈ పాలని విరవటానికి ఉపయోగించాము. ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఈ కాగితం అడ్డం వస్తోంది కదూ, దీన్ని కట్ చేసి గమనిద్దాం. చూశారు, సుమారు సగం బాటిల్ తేటని పాలని విరవటానికి ఉపయోగించాము. గమనించండి, ఈ బాటిల్ అడుగు భాగాన పిండి పదార్థం లాంటిది కింద సెటిల్ అయ్యింది. కాబట్టి మర్నాటికి ఇక్కడ చూపించిన భాగమంతా తేటని వేరే బాటిల్లోకి మార్చుకోవాలి. అలాగే ఆ మిగిలిన తేటని పారేయాలి. ఒక క్లీన్ బాటిల్ తీసుకోండి. దాంట్లో గరాటా పెట్టుకుని ఇందాక చెప్పుకున్నంత తేటని ఇందులో పొయ్యండి. చూశారు, ఈ తేట క్లియర్గా ఉంది కదూ. ఎడం పక్కన ఉన్న తేటలో పిండి పదార్థం లాంటిది అడుగుకి చేరింది. దాన్ని పారేయండి. ఇక్కడ పాల విరుగుడు మిశ్రమం చల్లారింది. దాంట్లో నుంచి తేటని తీసుకుని ఆ తేటతో ఈ బాటిల్ని నింపండి. ఈ రకంగా మళ్ళీ ఫ్రెష్గా తేటని తయారు చేసుకుని దాని మీద మూత పెట్టుకుని రూమ్ టెంపరేచర్లో ఫెర్మెంట్ అవ్వటానికి పక్కన పెట్టుకోండి. రోజు ఇలా పాల విరుగుడు తేటని ఉపయోగించి పాలను విరుచుకుని ఆ చెన్నాని తిని మళ్ళీ బాటిల్ని ఫ్రెష్ తేటతో నింపుకుంటూ రండి. ఇలా 2 బాటిల్స్ తేటని ఎప్పుడూ ఉండేటట్టుగా చూసుకోండి. వేడిగా ఉన్నప్పుడు, అంటే వేసవి కాలంలో తేట త్వరగా పులుస్తుంది. అదే చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటే తేట పులవటానికి టైం పడుతుంది. కాబట్టి 2 బాటిల్స్ తేటని దగ్గర ఉంచుకుంటే వాతావరణం వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా పాలను విరుచుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ పాల విరుగుడులో నుంచి తేటనంతటినీ తీసేసాం కదా. ఈ పాల విరుగుడులో పొడి చేసిన పంచదారని వేసుకోండి. పొడి చేసిన పంచదార వేసుకుంటే త్వరగా కలుస్తుంది. ఇలా పంచదారనంతా వేసుకుని కలపండి.
కలిపేటప్పుడు మరీ మెత్తగా మెదపకండి, కాస్త టెక్స్చర్ ఉంటేనే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న చెన్నా మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి పెట్టుకోండి. ఇలా 2 బౌల్స్లోకి చెన్నాని సర్దుకుని దానిపైన పక్కన పెట్టుకున్న పాలని పొయ్యండి. కాసేపు అయ్యాక గమనిస్తారు, ఈ చెన్నా పాలని పీల్చుకుని మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బాదం పప్పులు వేయండి. బాదం పప్పులు కూడా ఒంటికెంతో బలాన్నిస్తాయి. 1/2 లీటర్ పాలతో తయారు చేసుకున్న చెన్నాతో ఇద్దరికి పన్నీర్ డెజర్ట్ తయారవుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ పన్నీర్ డెజర్ట్ని తీసుకుంటే చాలాసేపటి వరకు ఆకలిని ఆపుతుంది. చెన్నా వలన అరుగుదల తేలిగ్గానే ఉంటుంది, అలాగే శరీరానికి తగినంత కాల్షియం అందుతుంది. బాదం పప్పులు వేయాలని నియమం ఏమీ లేదు, అవి లేకుండానూ ఈ పన్నీర్ డెజర్ట్ని తయారు చేసుకోవచ్చు. ఈ పన్నీర్ డెజర్ట్ని ఇంకాస్త రుచిగా చేసుకోవాలనుకుంటే ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తయారు చేసుకున్న చెన్నా మిశ్రమాన్ని వేసుకుని ఆ పైన పాలు పోసి అందులో 2 కుంకుమ పువ్వు రేకలు వేసి స్పూన్తో నొక్కండి. కాసేపటికి ఆ కుంకుమ పువ్వు పాలలో కలిసి ఈ డెజర్ట్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దానిపైన బాదం పప్పుల్ని వేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా సింపుల్గాను తయారైపోతుంది ఈ కేసర్ పన్నీర్ డెజర్ట్. ఈ పన్నీర్ డెజర్ట్ని రోజు పొద్దున పూట అన్నం తిన్న తర్వాత తింటే ఒంటికెంతో బలంగా ఉంటుంది. ఏవైనా కెమికల్స్ వాడితే మన శరీరం దాన్ని బయటికి తోయటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు కెమికల్స్ ఉపయోగించకుండా న్యాచురల్ పద్ధతిలో వంటల్ని తయారు చేసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము. ఉదాహరణకి ఇక్కడే చూడండి, వినెగర్ ఉపయోగించి తేలిగ్గా పాలని విరవచ్చు. కానీ సాధ్యమైనంత న్యాచురల్గా వెళదామని పాలని విరవటానికి పాల విరుగుడు తేటని ఏ రకంగా స్టోర్ చేసుకోవచ్చో ఇక్కడ ముఖ్యంగా చూపిస్తున్నాను. ఈ పన్నీర్ డెజర్ట్ని తయారు చేయడం మా అత్తగారింట్లో చూశాను. వాళ్ళ దగ్గర నుంచి చూసి నేను నేర్చుకున్నాను. గమనించి చూస్తే దీనివలన ఆరోగ్యం ఎంతో మేలైందని అనిపించింది. అందువలన దీనిని మీ అందరితోనూ పంచుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుందని మూవీ క్లిప్గా చేసి మీ ముందర ఉంచుతున్నాను. ఇందులో చూపించినవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.